ఇప్పుడు చూపించే రెసిపీ వచ్చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఇష్టపడతారండి. ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే వీక్ గా ఉన్నారో, బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారో, అలాగే చాలా మంది మోకాల నొప్పులని లేదా షుగర్ తో బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా మంచి రెసిపీ అండి ఇది మనకి మిలెట్స్ ఉంటాయి కదా, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, సామలు ఉంటాయి కదా, వాటిలో నేనైతే ఒక మిలెట్ తో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కొర్రలు అండి. కొర్రల్ని మన మార్నింగ్ చేసుకోవాలంటే నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ మనం ఒక కప్పు కొర్రలకి 3 కప్పులు వాటర్ అయితే వేసాను. నేను కొంచెం మెత్తగా కావాలనుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు వేసాను. మీరు పొడి పొడిగా తినాలనుకుంటే ఒక 2.5 వేసి 3 విజిల్స్ అయితే రానివ్వండి. దాంట్లోనే కొంచెం కల్లుప్పు అలాగే వాము కూడా వేస్తే డైజెషన్ కి మంచిది. ఇంకా అది అలా వేసిన తర్వాత చక్కగా ఇలా ఉడికిపోతుంది. దీంట్లో నేను కొంచెం పటిక బెల్లం పౌడర్ చేసి వేసుకొని దీంట్లోనే కొంచెం పాలు పోసేసి చక్కగా తినిపించేస్తే చాలా హెల్త్ కి మంచిది. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. అలాగే హెల్త్ ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ స్వీట్ లా తింటారనమాట. వీడియో